ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ద బెస్ట్ పిఎంఎస్లు ఏమున్నాయి అంటే, ఇవాళ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక బెస్ట్ పిఎంఎస్ఎస్ ఏమున్నాయో అని చూద్దామండి. ఇక్కడ అది చూడండి, మనం ఒక 5 ఇయర్స్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం 2019 నుంచి అంటే 1 అక్టోబర్ 2019లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో, అలాగే 1 అక్టోబర్ 2024 ఈ 5 ఇయర్స్ మనం తీసుకున్నామండి. ఇక్కడ అయితే చూడండి, బెస్ట్ పిఎంఎస్ఎస్లో వచ్చేసి మనకి ముందు బెస్ట్ పిఎంఎస్ అంటే ఏంటి? బెస్ట్ పిఎంఎస్ అంటే ఏంటంటే, ఏ పిఎంఎస్లు అయితే కనుక మ్యూచువల్ ఫండ్స్ కంటే మించి రిటర్న్ ఇచ్చాయో, అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా చాలా అత్యధికంగా రిటర్న్స్ ఇచ్చాయో వాటిని మనం బెస్ట్ పిఎంఎస్ అంటామండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి మనం ఒక ఫండ్ 2 ఫండ్స్ కాదండి, ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 డైరెక్ట్ ప్లాన్స్ తీసుకున్నామండి. అందులో ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక కాంట్రా ఫండ్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్ట్ ప్లాన్స్ తీసుకున్నామండి. అలా 5 ఫండ్స్, ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే వాటి రిటర్న్ కనుక మనం కన్సిడర్ చేస్తే 5 ఇయర్కి 23% సిఏజిఆర్ వచ్చిందండి. మీరు కనుక రెగ్యులర్ ప్లాన్స్ తీసుకుంటే ఇది 21% వచ్చే అవకాశం ఉందండి. అలాగే కనుక మీరు 5 ఫండ్స్ కాకుండా మోర్ దెన్ 5 ఫండ్స్ అంటే ఒక సెక్టార్ ఫండ్స్ లైక్ పిఎస్యూస్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కానివ్వండి, అట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇది మాత్రం మనకి 18% కంటే రాదండి. సో కాబట్టి మనం ఉన్న వాటిల్లోకి ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే దాన్ని కంపారిజన్ చేస్తే మనకి మీరు చూడండి, సపోజ్ మీ దగ్గర 50 lakhs ఉన్నాయి, మేము కనుక లేకపోతే ఒక 10 lakhs ఉన్నాయి, మీరు కనుక 2019లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీ మొత్తం పోర్ట్ఫోలియో ఒక రిటర్న్ తీసుకోండి, 5 ఇయర్ రిటర్న్, అది కనుక ఖచ్చితంగా దీనికంటే తక్కువే వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే నేను చాలా పోర్ట్ఫోలియోస్ చూశాను, నా దగ్గర చాలామంది వచ్చారు రివ్యూ చేయించుకోవడానికి వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ అని. సో చూస్తుంటే అందరూ 20, 21, 19, 16, కొన్ని దారుణంగా 14 కూడా వచ్చినవి ఉన్నాయి. సో కాబట్టి మనం ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనం తీసుకున్నామండి ఇక్కడ బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్. సో వాటి పర్ఫార్మెన్స్ చూస్తే 5 ఇయర్స్లో మనకి 23% రిటర్న్ ఇచ్చింది. అయితే చూడండి, ఐసిఐసిఐ పైప్ అనేది ఒక మంచి పిఎంఎస్ ఉందండి, ఐసిఐసిఐ వాళ్ళది పైప్ అండి. సో పైప్ ఏంటంటే ఒక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్లో వెళ్తుందండి. సో ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే చాలా మటుకు కాన్సన్ట్రేషన్ చేస్తారు, దగ్గర 35 to 40 స్టాక్స్ అయితే కొంటారు అందులో వాళ్ళు. సో అట్లాంటి పైపు మనకి 5 ఇయర్స్ సిఏజిఆర్ వచ్చింది ఎంత అంటే 33% రిటర్న్ ఇచ్చిందండి. అంటే 23% మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇస్తే అత్యధికంగా 10% ఎక్కువ ఐసిఐసిఐ పైప్ అనేది జనరేట్ చేసి పెట్టింది. చూడండి, సాధారణంగా చెప్తుంటారు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ అందరూ కూడా, పిఎంఎస్ జోలికి పోకండి, పిఎంఎస్ వేస్ట్, మ్యూచువల్ ఫండ్స్ కంటే కేవలం 2% ఎక్కువ రిటర్న్ ఇస్తుంది, ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తుంది అంటున్నారు. అంటే 23% కనుక మనకి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ ఇస్తే 2% యాడ్ చేయండి, 25 అయి ఉండాలి. కానీ అలా కాదండి, ఇక్కడ అత్యధికంగా 33% రిటర్న్ ఇచ్చిందండి మనకి ఐసిఐసిఐ పైప్. సో నెక్స్ట్ బెస్ట్ వచ్చి మనకి ఎన్జే వాళ్ళది. ఎన్జే మ్యూచువల్ ఫండ్స్ సామాన్ తెలుసు, వాళ్ళ పిఎంఎస్ కూడా ఉందండి. సో ఎన్జే పిఎంఎస్ మనకి వచ్చేసి మల్టీ క్యాప్ స్ట్రాటజీ ఉందండి. ఇక్కడ మల్టీ క్యాప్ స్ట్రాటజీ తీసుకున్నాము, అది 31.60% రిటర్న్ ఇచ్చిందండి. ఇక్కడ చూస్తే మీకు పైప్కి ఎన్జేకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి పైప్లో కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాపే ఉంటాయండి, వేరాజ్ మనకి ఎన్జేలో వచ్చేసి లార్జ్ క్యాప్ కూడా యాడ్ అయింది కాబట్టి కొంచెం 1.5% రిటర్న్ తగ్గింది. కాబట్టి కొంచెం ఇది కన్సర్వేటివ్గా ఉంటుంది ఎన్జేపిఎంఎస్ అనేది, ఎందుకంటే అందులో మల్టీ క్యాప్ స్ట్రాటజీ వాడారు కాబట్టి వాళ్ళు. సో ఇక్కడ చూడండి, మనకి పైప్కి ఎన్జేకి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, పైప్లో వచ్చేసి మనకి 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుందండి. అంటే కనుక ఎగ్జిట్ లోడ్ కనుక చూస్తే ఐసిఐసిలో 3 years ఉంటుంది, వేరాజ్ మనకి ఎన్జే మల్టీ క్యాప్లో వచ్చి కేవలం 1% ఉంటుందండి ఎగ్జిట్ లోడ్ 1 yearకే. సో 1 yearకి ఉంటుంది ఎగ్జిట్ లోడ్, ఇక్కడ 3 yearsకి ఉంటుంది. మనం కనుక టాప్అప్ చేయాలి. చూడండి, మార్కెట్ చాలా పడింది, గత 1 week 1 monthగా పడిపోయింది. సో అలా పడినప్పుడు మార్కెట్ మనం ఏదైనా టాప్అప్ చేద్దాము అంటే కనుక మనకి ఐసిఐసిలో మినిమం వచ్చి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. కానీ ఎన్జేలో కనుక మినిమం టాప్అప్ 50,000 రూపీస్తోనే ఉంది. సో అదొక ఇంకా అడ్వాంటేజ్ ఉంది. సో మనం ఇక్కడ చూస్తే ఐసిఐసిఐ పైప్, ఎన్జే రెండింటిలో కూడా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తే మీకు పైప్లో వచ్చేసి మనకి అత్యధికంగా 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది, ఇక్కడ 1 year లాకింగ్ పీరియడ్. సో కాబట్టి 31.60% వచ్చినా కూడా కొంచెం ఈక్వల్గా మనకి చూస్తే కనుక రెండు సమానంగానే ఉంటాయండి. సో మనకి ఇది వచ్చేసి 1,97,35,560 అయితే వచ్చిందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో 1,41,00,000 వస్తే ఇక్కడ
ఎన్జే మల్టీ క్యాప్ వచ్చింది 1,97 lakhs, అంటే అత్యధికంగా 56 lakhs అత్యధికంగా రిటర్న్ అయితే మనకు వచ్చిందండి. ఇక్కడ 5 yearsకి 56 lakhs అత్యధికంగా రిటర్న్ అంటే సంవత్సరానికి 10 లక్షలు ఎక్స్ట్రా వచ్చినట్టేనండి. సో కాబట్టి చెప్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని. సో ఇంకా నెక్స్ట్ వచ్చి బియాండ్ అండి. సో ఈ బియాండ్ కూడా మల్టీ క్యాప్ స్ట్రాటజీ వాడతారు వాళ్ళు మొమెంటం బేసిస్ మీద. సో ఇది కూడా మనకి 31.20% రిటర్న్ వచ్చిందండి. నేను బియాండ్ పిఎంఎస్ కూడా బాగానే రికమెండ్ చేస్తాను నా ఫ్రెండ్స్కి. సో అది వచ్చి మనకి ఏంటంటే 1,94 lakhs 27,445 వచ్చిందండి. అలాగే క్యాపిటల్ మైండ్ పిఎంఎస్ కూడా చాలా మంచి పిఎంఎస్ అండి. అది కూడా మనకి రాబోయే రోజుల్లో చాలా మంచి రిటర్న్స్ అయితే కనబరుస్తుంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ చూస్తే మనకు గత 5 yearsలో చూస్తే 31.05% రిటర్న్ అయితే ఇచ్చింది అది. సో ఇక్కడ మీకు వచ్చేసి 1,92,89,744 వచ్చిందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి పిఎంఎస్లు చాలా ఉంటాయండి. చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ లాగా ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ 15 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేమండి. ఎందుకంటే పిఎంఎస్ అంటేనే మనకి అత్యధికంగా తెలుసు 50 లక్షలు పెట్టాలని చెప్పి. సో ఒక 50 lakhs మనం పిఎంఎస్ తీసుకోగలుగుతాం, మహా అయితే 2-3 తీసుకోగలుగుతాం. కాబట్టి మనకున్న 3 పిఎంఎస్లో కనుక సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక ఇట్లా ఐసిఐసిఐ ఎన్జే తీసుకోవచ్చండి, బియాండ్ క్యాపిటల్ మైండ్. అలాగే నెక్స్ట్ ర్యాలీలో వచ్చేవి అంటే 2030 దాకా కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపించేవి ఇవి ఉన్నాయి అంటే అబాకస్ అండ్ మోతిలాల్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయండి రాబోయే రోజుల్లో. సో అబాకస్, మోతిలాల్ ఒస్వాల్, ఐసిఐసిఐ, ఎన్జే, బియాండ్, క్యాపిటల్ మైండ్ ఇవి అన్ని చాలండి. మొత్తం ఈ 3-4-5 మంత్స్ పిఎంఎస్ చాలు మనకి ఒక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే కనుక అత్యధికంగా లాభం పొందొచ్చని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఏదన్నా పిఎంఎస్లో కొన్ని ఫ్లాప్ ఉన్నాయా? ఇప్పుడు చూడండి, చాలా మంది దొరుకుతారు. ఓకే, మీరు చెప్పారు సార్, మీరు హిట్ పిఎంఎస్లు చెప్పారు, కొంచెం యావరేజ్ పిఎంఎస్లు ఏమైనా ఉన్నాయా అంటే యావరేజ్కి వచ్చేసి మనకి ఏంటంటే ఆదిత్య బిర్లా కావచ్చు, అలాగే ఎడల్వైజ్ కావచ్చు, అలాగే మీకు ఆనంద్ రాఠీ కావచ్చు, ఇవన్నీ కొంచెం యావరేజ్ పిఎంఎస్లు చెప్తామండి. యావరేజ్ పిఎంఎస్ అనేసరికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి ఈక్వల్ రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ మించి రిటర్న్స్ రావు, బట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈక్వల్ రిటర్న్స్ వస్తాయి. కానీ ఫ్లాప్ అయిన పిఎంఎస్లు ఏమైనా ఉన్నాయా అంటే అలా చూసినా కూడా ఇన్వెస్కో ఇండియా పిఎంఎస్ కొంచెం ఫ్లాప్ అయిందండి. అలాగే నిప్పాన్ పిఎంఎస్ కూడా కొంచెం ఫ్లాప్ అయింది. సో చూడండి, నిప్పాన్ వాళ్ళు అంతా చెప్తారు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటారు. కానీ వాళ్ళు పిఎంఎస్లో వచ్చేసరికల్లా కొంచెం ఆల్ఫా కంటే కొంచెం బీట్ చేయలేకపోతున్నారండి. సో అట్లా కొంచెం బ్యాడ్ పిఎంఎస్లు కూడా ఉన్నాయి. నేను చెప్పను అన్ని గుడ్ అని చెప్పి. సో ఎందుకంటే మేము చూడండి, నేను చాలామందికి స్టార్టింగ్లో ఏఎస్కే పిఎంఎస్ రికమెండ్ చేశాను, నిప్పాన్ రికమెండ్ చేశాను. నేను ఒక టైంలో బ్రహ్మాండ పిఎంఎస్ ఇది నిప్పాన్. మన ఏఎస్కే అంటే ఇండియాలో నెంబర్ 1 పిఎంఎస్ అది. సో ఆ రికమెండ్ చేసిన తర్వాత నేను కొన్నాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగుండకపోతే ఆ ఏఎస్కే పిఎంఎస్ నుంచి నేను ఐసిఐసిఐకి, అలాగే నిప్పాన్ పిఎంఎస్ నుంచి మోతిలాల్ ఒస్వాల్కి, అలాగే ఐసిఐఎస్ నుంచి ఎన్జేకి అట్టనే కొంచెం మారుస్తుంటానండి. ఎప్పుడు చూడండి, పిఎంఎస్లో నేను చెప్పగానే మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ తీసుకోకండి, ఒక 10 years దాకా బాగుంటాయి అని చెప్పి ఎవ్రీ 3 yearsకి కొంచెం మనం పర్ఫార్మెన్స్ చూసుకుంటూ రివ్యూ చేసుకుంటూ మనం మార్చుకోవాల్సి వస్తుందండి. అందుకే ఒక అడ్వైజర్తో టైప్ అయి వెళ్తే మాత్రం అత్యధికంగా లాభాలు పొందొచ్చని చెప్తున్నాను. సో ఇదండి బెస్ట్ పిఎంఎస్లు వచ్చేసి ఐసిఐసిఐ పైప్, ఎన్జే మల్టీ క్యాప్, బియాండ్, క్యాపిటల్ ఇండియా, అబాకస్, మోతిలాల్ ఒస్వాల్. ఇవి చాలండి బెస్ట్ పిఎంఎస్లు చెప్తున్నాను. మోర్ దాన్ మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా అత్యధికంగా రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.